ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ యాదగిరి రాజయోగి. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంతోమందికి రాజ్యసభ సభ్యులుగా మీరు పెద్దల సభకు పంపిస్తున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకు నేను అప్పులు లేని భారతదేశం నిర్మించేందుకు దానికి కావలసిన ప్రణాళికలు ఇస్తాను. అలాగే తెలంగాణలో బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధి విధానాలు ప్రణాళికలు మీకు సిద్ధం చేసి ఇచ్చేటందుకు కూడా నేను సిద్ధం. ప్రధానమంత్రి గారు ఎందరికో అవకాశం ఇచ్చారు. మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మీరు చరిత్ర పుటాలలో నిలిచిపోతారు. సామాన్యులం మిమ్మల్ని మేము అడుగుతున్నాం. అప్పులు లేని భారతదేశం ఇది ఎంత మంచిగుంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఈ భారతదేశాన్ని అప్పులు లేకుండా చేస్తే ప్రపంచ చరిత్ర పుటాల్లోనే నిలిచిపోతుంది. అప్పులన్నీ ఒకే సందర్భంతో చెల్లు. మళ్ళీ అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇది చాలాసార్లు చాలా విధాలుగా మీకు చేరవేయాలని చాలా వీడియోలు చేశాము. కానీ మీరు ఎందుకో మీ దగ్గరికి రావట్లేదో, మీకు ఎవరు సమాచారం ఇస్తలేరో, మీరు ఈ సమాచారాన్ని తెలుసుకున్నాక ఒక్కసారి నా యొక్క ప్రపోజల్స్ ఎప్పటికప్పుడే ఇస్తా. ఒకేసారి అంటే ఒకేసారి కావు. మీకు నా ప్రపోజల్ చెప్తాను, వినండి. విన్న తర్వాత అప్పులు లేని భారతదేశాన్ని నిర్మిద్దామని చెప్పేసి మీకు సగౌరవంగా విన్నవించుకుంటున్నాను. ఈ భారతదేశం ఇలాగే అప్పుల పాలైపోతే ఇంకొన్నాళ్లకు మొత్తం భారతదేశం చిప్ప చేతికొచ్చి వడ్డీలు కట్టేటందుకు కూడా మరి పన్నులు కట్టే పైసలన్నీ కూడా సరిపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉచిత పథకాలను వదిలిపెడదాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ భూములు అమ్మటం కూడా వదిలేయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మోదీ గారు ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. పెద్దల సభకు నన్ను పంపించండి. సలహాదారునిగా అవకాశం ఇవ్వండి. అప్పులు లేని భారతదేశాన్ని నిర్మించేందుకు మీతో పాటు నడిచేందుకు ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇది చాలా 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 పెద్ద విషయం. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి మీ రాజయోగి యాదగిరి.